తర్వాత ఎన్టీఆర్ నాగచైతన్య గుండమ్మ కథ రీమేక్. తారలు, అందులోనూ మంచి సినీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన హీరోలు వారి తాతలు తండ్రులు చెప్పిన మాటల్ని చూపిన పాటల్ని చేసిన సినిమాలని రీమేక్ చేయడం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే కొన్ని వాటి దరిదాపుల్లో కూడా వెళ్లలేవు. కొన్నిసార్లు ఇప్పుడు పరిస్థితులకు తగ్గ మార్పులు చేయకపోవడం కారణమైతే కొన్నిసార్లు తారాగణం కారణమవుతారు. ఏదేమైనా ఆనాటి క్లాసిక్ సినిమాలని నేటి వారసులు చేస్తున్నారంటే జనాల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే మాయాబజార్ తీయాలని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వారసులు అనుకోగా తాజాగా మరో వార్త టాలీవుడ్ లో వేగంగా కదులుతోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వారసులుగా ఆనాటి క్లాసిక్ హిట్ గుండమ్మ కథని నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ చేయనున్నారని, దీనికి కథ, నటులు, కథానాయకులు కూడా దొరికారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఎన్టీఆర్ ఆర్ట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సినీ వర్గాల మాటగా నడుస్తోంది. వివరాల ప్రకారం ఎస్వీఆర్ పాత్రని కృష్ణరాజు గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ వేసే అవకాశాలున్నాయట. చేతు పక్కన సమంతని, ఎన్టీఆర్ పక్కన అను ఇమానియల్ ని తీసుకోవాలని అనుకుంటున్నారని గాసిప్ నడుస్తోంది. అయితే గుండమ్మ గారి పాత్రని ఎవరు నటిస్తున్నారన్నది ప్రస్తుతం ముఖ్యంగా అయిపోయింది. సావిత్రి బయోపిక్ తీస్తున్న నాగ అశ్విన్ దీనికి దర్శకత్వం వహిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ కుర్ర హీరోలకున్న క్రేజ్, టాలెంట్ గుండమ్మ కథని మరిపిస్తుందో, చరిత్రలో కలిపేస్తుందో.